ఓం నమ శివాయ. 2026 ఈ పేరు వినగానే ఏదో కొత్త ఆశ, కొత్త వెలుగు, కొత్త ఆశయాలు మనసులోనికి వస్తాయి. ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటాం చెప్పండి? ఈ సంవత్సరమైనా సుఖంగా ఉండాలి, మన వాళ్ళు బాగుండాలి, ఇంట్లో నవ్వులు ఉండాలి, జీవితం కొంచెం సాఫీగా నడవాలని. కానీ ప్రతి సంవత్సరం అందరికీ ఒకేలాగా ఉండదు కదా. కొంతమందికి పరీక్షలు, మరికొంతమందికి మార్పులు, మరికొందరికి మాత్రం అనుకోని అదృష్టం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. 2026లో కొన్ని రాసుల అమ్మాయిలకు మాత్రమే కాదు, ఆ రాసుల అమ్మాయిలను పెళ్లి చేసుకున్న భర్తల జీవితాలు కూడా పూర్తిగా మారబోతున్నాయి. అవును, ఈ 3 రాశుల మహిళలు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇళ్లల్లో పరిస్థితులు మారుతాయి. ఆ భర్తల జీవితాల్లో వెలుగు పెరుగుతుంది, కష్టాలు తగ్గి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఏదో కథ కాదు. జ్యోతిష్య పరంగా చూస్తే ఈ రాశులపై 2026లో గ్రహాల ప్రభావం చాలా బాగుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో, వాళ్లను పెళ్లి చేసుకున్న భర్తలకు ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ముందుగా చెప్పాల్సింది ఒకటే, ఇక్కడ చెప్పేది డబ్బు మాత్రమే కాదు, మనస్సుకు శాంతి, ఇంట్లో సుఖం, పనిలో ఎదుగుదల, సంబంధాలలో బలమైన బంధం, ఇవన్నీ కలిసే అదృష్టం. మరి మొదటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే ఏమిటి? మనసు, భావోద్వేగాలు, ప్రేమ, కేర్. 2026లో చంద్రుడు ప్రభావం కర్కాటక రాశిపై చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాశి అమ్మాయిలు లోపల నుంచి చాలా బలంగా మారుతారు. బయటికి నెమ్మదిగా కనిపించిన లోపల మాత్రం రాతిలా గట్టి మనసు ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని భార్యగా పొందిన భర్తకు ఏం జరుగుతుందో తెలుసా? మొదటిగా భర్త ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆమె దగ్గరకు వచ్చాక మనసు తేలిక అవుతుంది. పని సరిగా జరగకపోయినా, డబ్బు సమస్యలు ఉన్నా, బయటకు ఎంత గందరగోళంగా ఉన్నా ఇంట్లో అడిగి పెట్టగానే ప్రశాంతత వస్తుంది. 2026లో కర్కాటక రాశి భార్యలు భర్తలకు భావోద్వేగంగా పెద్ద అండగా నిలబడతారు. దాంతో భర్తలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే ఏం జరుగుతుంది? సాహసం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు, రిస్క్ తీసుకుంటారు. అదే అదృష్టానికి మొదటి మెట్టు. ఈ ఏడాది ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న భర్తలకు పనిలో గుర్తింపు, ఉన్న చోట ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్నగా మొదలైన పని పెద్ద ఫలితం ఇచ్చే సంవత్సరం ఇది. అందుకే చెబుతున్నాను, కర్కాటక రాశి అమ్మాయిలు భార్యగా ఉంటే 2026లో భర్త జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు రెండో రాశి కుంభరాశి. కుంభరాశి స్త్రీలు చాలా ప్రత్యేకమైన వారు. వీళ్ళు ఎక్కువగా మాటల్లో ప్రేమ చూపించరు, కానీ పనుల్లో మాత్రం అన్నీ చూపిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, జీవితంపై లోతైన అర్థం, కష్టాన్ని భరించే శక్తి, ఇవి కుంభరాశి అమ్మాయిల అసలు బలం. 2026లో ఈ అమ్మాయిలు భర్త జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. భర్తకు కష్టం వస్తే వెనక్కి తగ్గరు. ఎలా అయినా సరే మనం దాటాలి అనే ధైర్యం ఇస్తారు. ఈ ఏడాది కుంభరాశి భార్యల కారణంగా భర్తల జీవితాల్లో అనవసర ఖర్చులు తగ్గుతాయి, సేవింగ్స్ పెరుగుతాయి, భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న భర్తలకు 2026లో చేసిన కష్టం వృధా కాకుండా ఫలితం వస్తుంది. చాలా కాలంగా ప్రయత్నిస్తూ అలసిపోయిన వాళ్లకు ఈ సంవత్సరం బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి అమ్మాయిలు ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళ భర్తను ముందుకు నెట్టరు, వెనక నుంచి తోడ్పడతారు. అదే నిజమైన అదృష్టం. ఇప్పుడు మూడో రాశి సింహరాశి. సింహరాశి అంటేనే శక్తి, నాయకత్వం, ఆత్మవిశ్వాసం. ఈ రాశిపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. సూర్యుడు అంటే శక్తి, వెలుగు, గుర్తింపు. సింహరాశి అమ్మాయిలు తమ భర్తను చిన్నవాళ్లలాగా చూడరు, రాజుల్లా చూస్తారు. 2026లో ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న భర్తలకు పనిలో పేరు, సమాజంలో గౌరవం, ఇంట్లో ఆనందం, 3 ఒకేసారి వచ్చే సూచనలు ఉన్నాయి. భర్త చేసే పనిని ప్రోత్సహించడం, తప్పు జరిగితే కింద పడేయకుండా సరిదిద్దడం, ఇది సింహరాశి భార్యల గొప్పతనం. దీంతో భర్తలు మరింత స్ట్రాంగ్ అవుతారు.
వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీ బయటకు వస్తుంది. 2026లో సింహరాశి భార్య ఉన్న భర్తలు తమ జీవితంలో ఒక లెవెల్ పైకి వెళ్తారు. అందుకే అంటారు, కొన్ని భార్యలు ఇంటిని నడిపిస్తారు, కొంతమంది భార్యలు తమ భర్త జీవితాన్ని నడిపిస్తారు. మొత్తంగా చెప్పాలంటే 2026లో కర్కాటక, కుంభ, సింహరాశుల అమ్మాయిలు కేవలం తమ జీవితాలనే కాదు, తమ భర్తల భవిష్యత్తును కూడా మార్చే శక్తి కలిగి ఉన్నారు. ఇది అంధవిశ్వాసం కాదు, జ్యోతిష్యపరంగా వచ్చే గ్రహబలం. కొన్ని గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే, అదృష్టం తలుపు తడుతుంది, తలుపు తెరవాల్సింది మనమే. భార్య ఎంత మంచిదైనా భర్త ప్రయత్నం చేయకపోతే ఫలితం రాదు. అలాగే భర్త ఎంత కష్టపడినా భార్య అండలేకపోతే ప్రయాణం కష్టం. ఈ 3 రాశుల విషయంలో ఈ 2 కలిసి పనిచేసే సంవత్సరం 2026. మీ భార్య ఈ రాశుల్లో ఉందా, లేదా మీరు ఈ రాశి అమ్మాయివా? అయితే ఈ సంవత్సరం మీకు ప్రత్యేకమే. మనస్సు నెగిటివ్గా పెట్టుకోకండి, కష్టాలను చూసి భయపడకండి, అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. 2026 కొంతమందికి సాధారణ సంవత్సరం, కానీ ఈ రాశుల కుటుంబాలకు మాత్రం జీవితం మలుపు తిరిగే సంవత్సరం. మీకు ఈ విషయం ఉపయోగపడితే ఇలాంటి మరిన్ని రాశి విషయాలు నేచురల్గా నిజ జీవితానికి దగ్గరగా మళ్ళీ మాట్లాడుకుందాం. మీ జీవితంలో ఈ సంవత్సరం వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.